కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను. 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన. వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు. వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్న. అంటే ఫోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా తడివారు. పడుకున్నటువంటి అనంతాచార్యులు వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గభాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు? ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను. మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను. మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు